జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మంగళవారం శాసనసభలో ఆమోదం తెలపడంతో మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు దయాకర్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయని, వర్గీకరణకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల ఉపాధ్యక్షులు నాగయ్య, మండల మహిళా అధ్యక్షురాలు జోష్న, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రాజు, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరా మేడం గారి యొక్క ఆదేశాల మేరకు నిన్నటి రోజున మా ప్రభుత్వం, మా సీఎం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఫలితంగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఈ వర్గీకరణ బిల్లు మొదటగా చూసినట్టయితే 30 సంవత్సరాల పోరాట ఫలితం. ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగం. ఒకనాడు మాదిగోళ్ళు అనే చెప్పుకునే సిగ్గుపడే పరిస్థితి నుండి ఈరోజు తల ఎత్తుకొని రొమ్ము చూయించి గర్వపడి నేను మాదిగా అనే చెప్పుకునే రోజులు తీసుకొచ్చింది మా నాయకుడు, మా జాతి నాయకుడు, మా జాతి యోధుడు మందకృష్ణ మాదే గారు. మాదిగోళ్ళను కొన్ని గ్రామంలో మీరేంది అనేది ఈరోజు మీరే మాకు కావాలనే రోజులు తీసుకొచ్చింది మా నాయకుడు. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ పోరాటంలో మరణించడం జరిగింది. ఎన్ని ఒంటిదొడుకులు వచ్చినా, ఎన్ని అనుమానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన ఎదురొడ్డి నిలబడి జాతిని ఐక్యం చేసి, జాతిని జాగృతం చేసి, జాతిని చైతన్యపరిచి, జాతిలో పోరాట పటిమను నింపి పోరాడే విధంగా చేసి ఈరోజు 30 సంవత్సరాల నిరీక్షణకు తెరదీస్తూ ఈరోజు ఆ పోరాట ఫలితం ఈరోజు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మాదిగాని మేము రోడ్డు మీద గల్లి ఎగిరేసుకొని తెల్ల చొక్కాలు వేసుకొని ఈరోజు మేము తిరుగుతున్నామంటే అది మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషి, ఆయన యొక్క ఫలితం. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేవెళ్ళ ఎస్సీ డిక్లేరేషన్ సభలో ఏ విధంగానైతే హామీ ఇచ్చిండో, ఎస్సీ వర్గీకరణ మేము తప్పకుండా చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చిండో ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యొక్క ఆదేశానుసారం, మా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము సుప్రీంకోర్టులో 7 ధర్మాసనంతో కూడినటువంటి బెంచి వర్గీకరణకు అమలు చేయమని తీర్పు రాగానే వెంటనే అసెంబ్లీలో మేము 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే మేము ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ ప్రకటించిన వెంటనే సబ్ కమిటీ వేసి, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సబ్ కమిటీ వేసి దాదాపు 8688 ఉత్తరాల రూపంలో కావచ్చు, మెయిల్స్ రూపంలో కావచ్చు, రకరకాల వాటి రూపంలో స్వీకరించి, క్రోడీకరించి ఒక శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ ఏ విధంగా జరగాలని చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, నేతృత్వంలో సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే నిన్నటి రోజున ఒక చరిత్రాత్మకంగా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో విధాలుగా ఎదురు చూసినటువంటి ఫలితం నిన్న రావడం జరిగింది. దాదాపుగా మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2004 వరకు మేము కేవలం 28,000 ఉద్యోగాలు మాత్రమే పొందడం జరిగింది. 24 నుంచి 2008 వరకు వర్గీకరణ ఉన్నందులో కూడా దాదాపుగా 4 సంవత్సరాల లోపలనే 18,000 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే వర్గీకరణ వల్ల మేము ఎంత నష్టపోయినాం అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కేవలం రెండింటికి అన్ని నాయకత్వాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. ఒకటి ఎంఆర్పిఎస్ పోరాటం మందకృష్ణ గారి నాయకత్వంలో, రెండోది తెలంగాణ ఉద్యమం. అంటే వీటన్నిటికీ కేవలం
అందరి మద్దతుతోని ఈరోజు మా యొక్క వర్గీకరణ రావడం జరిగింది. ఈ వర్గీకరణలో భాగంగా ఈరోజు మా యొక్క నాయకురాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరా గారి మేర ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులం, కాంగ్రెస్ నాయకులం ఈరోజు వర్గీకరణలో భాగంగా మా మేడంకు మందకృష్ణ మాది గారికి ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి మేము ఈరోజు పాలాభిషేకం జరిగింది. ఇది చేయడం మాకు గర్వకారం, చాలా ఆనందదాయకం. జై భీమ్, జై